పురుషుడు, మందహాసం చేస్తున్న అతని అందమైన మోము వెన్నెల చల్లే చంద్రుడిలా ఉన్నది. ఇతని కనుచూపు వల్ల ఈ వనమే వెలిగిపోతున్నది. నా హృదయాన్ని గెలుచుకున్న ఇతను ఎవరనేది అడిగి తెలుసుకోవాలి. నేను వెతుకుతూ వచ్చిన శమంతకమణి ఈ వనకన్య చెంతన ఉన్నదేమిటి? దీనిని ఎలాగైనా ఆమె నుంచి పొందాలి. అరణ్యంలో ఉన్న ఈ శమంతకమణిని చేజిక్కించుకున్న అనంతరమే నేను ద్వారకకు వెళ్లేది. ఓరి అధిక ప్రసంగి, ఈ జాంబవంతుణ్ణే ఎదురించేంత ధైర్యమా నీకు? తలపడు నాతో యుద్ధానికి. తండ్రి! 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 పుత్రిక సత్యభామ, ఉదయం నుంచి ఏమీ సేవించకుండా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. ఏమిటి కారణం? మీ ప్రవర్తన వల్ల. నా ప్రవర్తన వలన? అటువంటి తప్పును నేనేం చేశాను? పెద్ద తప్పు చేశారు. ఎప్పటికీ క్షమించని తప్పే చేశారు. నా కృష్ణుని మీద నా చిన్నాన్నను చంపిన ఆరోపణ చేయడమే కాకుండా శమంతకమణిని అపహరించాడని ఆరోపణ చేసి ఎవరూ చేయలేని తప్పు మీరు చేశారు. మీకు సూర్యానుగ్రహం కలిగినా శమంతకమణి లభించినా నా కృష్ణుడి తేజస్సు ముందు మీ యోగ్యత గడ్డిపోచతో కూడా సమానం కాదు. చాలు, చాలించు సత్యభామ. నేను చేస్తున్నదంతా నీ మంచి కోసమే, నీ క్షేమం కోసమే. నా క్షేమం కోసం, నా సంతోషం కోసం మీరు ఎవరూ ఏమీ చేయవద్దు. నాకు నా కృష్ణుడే సర్వస్వం. నా కృష్ణుణ్ణి నిందించే వారిని నేను నిందించెదను. నా కృష్ణుణ్ణి ద్వేషించే వారిని నేను ద్వేషిస్తాను. పుత్రిక, నీవు పరితపించటాన్ని, దుఃఖించటాన్ని నేను చూడలేనమ్మా. ఆ కృష్ణుణ్ణి నిందించినందుకుగాను, అవమానించినందుకుగాను నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను మన్నించు సత్యభామ. సత్యభామ, స్వామి, నా సృష్టికర్త, తినమణి, తినకర, నా మనసులోని బాధను ఎవరితో పంచుకోను. జన్మనిచ్చిన తల్లి నా నుంచి దూరమైనది. ఇక జన్మదాత తన పుత్రికనే మరచి నీవు ప్రసాదించిన శమంతకమణి ప్రభావంలో ఉన్నాడు. నీ పుత్రిక కాళింది వివాహం కృష్ణునితో నెరవేర్చినంతనే నా వివాహం కృష్ణునితో నెరవేరుతుందని నీవే నాకు భరోసా ఇచ్చావు కదా ప్రభు. అయితే నేను వివాహం చేసుకోవలసిన కృష్ణుడు ఇతర స్త్రీలను వివాహం చేసుకుంటున్నాడు. ప్రభు, అంధకారాన్ని పారద్రోలే లోక బాంధవుడవు. నీవే పూనుకొని పరిస్థితులు చక్కదిద్ది నా వివాహాన్ని నా ప్రియునితో ఎన్నడూ నెరవేర్చదవు ప్రభు. మాట్లాడు ప్రభు, మాట్లాడు. పుత్రికా సత్యభామ, ప్రభు, తండ్రి, నా ప్రార్థనను విన్నావా తండ్రి? స్వామి, నిన్ను చూసి
నేను మహదానందపడుతున్నాను. నీ కుమార్తెను కష్టాల నుంచి దూరం చేయి తండ్రి. నా వివాహాన్ని నా కృష్ణ పరమాత్మునితో నెరవేర్చి నాకు కళ్యాణ భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. సత్యభామ, నీకు ఆ భాగ్యాన్ని నాకంటే ముందుగా ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రసాదించారు కదా. భక్తురాలా సత్యభామ, నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించినాము. నీవు కోరుకున్నట్టే ఉత్తముడైన శ్రేష్ఠుడైన వరునితోనే నీ వివాహం జరుగుతుంది. నిన్ను వివాహం చేసుకునే ఆ పుణ్యమూర్తి వేరే ఎవరో కాదు, సదా నీ తిట్ల అభిషేకంతో నీ చుట్టూ గ్రహంలా తిరుగుతున్న ప్రేమ తపస్వి. ఆ అదృష్టవంతుడు వేరెవరో కాదు, నీ చేత అమూల్య బిరుదులైన వెన్న దొంగ, వంచకుడు, మోసగాడు, మాయగాడనే బిరుదులను పొందిన ద్వారకా నివాసి శ్రీకృష్ణుడు. అవును, అవును. అలాగైతే నా వివాహం ఎందుకు ఆలస్యమవుతున్నది? ఆలస్యమవడానికి నీవే కారణం. నా తప్పేమీ కాదు. నేనా? అదెలా స్వామి? దయచేసి నాకు వివరముగా చెప్పండి. చూడు పుత్రిక, శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నీకోసం ప్రసాదించిన మయూర పతకహారమే నీ కళ్యాణ భాగ్యం. తెలుసుకో సత్య. స్వామి, ఏమంటున్నారు మీరు? సత్యాన్నే. దివ్యదృష్టి ఉన్న కృష్ణుడు నీకోసం తానే స్వయంగా వచ్చి ఆ మయూర పతకపు హారాన్ని నీకు బహుమతిగా ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యంతో విసిరేశావు. అందువల్లనే ఇంతకాలం నీ కళ్యాణానికి ఆలస్యమై కళ్యాణం జరుగలేదు. సత్యభామ, నీ సౌభాగ్యాన్ని నీవే దూరం చేసుకున్నావు. ఆ చోరుడిచ్చిన ఈ హారాన్ని పొందడానికి నేను పుణ్యం చేసుండాలా? ఈ హారాన్ని ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చాడో ఏమో. ఇటువంటి బహుమానం నాకు అక్కర్లేదు. స్వామి, అజ్ఞానాహంకారాలతో నేనెంతటి తప్పు చేశాను. నేను ఆనాడు చేసిన తప్పుకి నాకు నేనే పశ్చాత్తాపపడుతున్నాను. ఆనాటి నా తప్పిదం నా వివాహాన్ని ఆపడమే కాకుండా కృష్ణుడు సప్తపత్నులతో సప్తపదిని తిరిగేటట్టు చేసింది కదా. ఇప్పుడేమి చేయడం? ప్రభు, ఇక నా వివాహము నా కృష్ణునితో జరుగుతుందో లేదో స్వామి? ఖచ్చితంగా జరుగుతుంది సత్య. ఎప్పుడు? ఆ అమృత గడియలు ఎప్పుడు నెరవేరుతాయి స్వామి? నేడే నెరవేరుతుంది. అవునా? నేడు కృష్ణాష్టమి అని తెలియదా? అవును, నేడు కృష్ణాష్టమి. నేడు నీవు ఆ మయూర పతకపు హారం సాధించి తీరాలి. నువ్వు దానిని వెతికి తెస్తే నీ వివాహం కృష్ణునితో ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి, మీరు చెబుతున్నది సత్యమా? ఆ పంచభూతాల సాక్షిగా సత్యమేనమ్మా. అవునా? నన్ను ఆశీర్వదించు తండ్రి. నేనిప్పుడే వెళ్ళి ఆ మయూర పతక హారాన్ని తప్పకుండా వెతికి తెస్తాను. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.
హృదయ భాండారమా, నా అంతరంగపు ఆభరణమా, చివరికి నాకు దక్కావా? ఆ సూర్యదేవుడు మా కుటుంబానికి అనుగ్రహించిన శమంతకమణి కన్నా శ్రేష్టమైన దివ్యమైన ఆభరణము నీవు నాకే సొంతం. మరి నేను? కృష్ణ, కృష్ణ, నన్ను క్షమించవద్దు కృష్ణ, క్షమించవద్దు. నాడు కృష్ణాష్టమి రోజున రంగురంగుల ఉట్టిని పగలగొట్టే పందెంలో నీవు బహుమానంగా ఇచ్చిన ఈ మయూర పతక హారాన్ని తుచ్చంగా చూడడమే కాకుండా నిన్ను చోరుడని, నయవంచకుడివని, మోసగాడివని దుష్ప్రచారం చేసి నాకు నీవు ఎందులోనూ సరిసమానుడువు కావని దురహంకారంతో నీవు నాకు బహుమానంగా పంపిన ఈ పవిత్రమైన హారాన్ని కోపంతో విసిరివేసిన పాపాత్మురాలిని నేను. సత్య, అంతగా బాధపడకు. సత్యమేమిటనేది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా? ఇప్పుడు నేను తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? అప్పుడే తెలుసుకుని ఈ హారాన్ని భక్తితో నా మెడలో ధరించినట్లయితే నేడు నీ ఏకైక పత్నిగా ఉండేదాన్నో ఏమో. సత్య, ఇప్పుడైనా నా అంతరంగానికి దగ్గరగా ఉన్నదానవు నీవే. అయినప్పటికీ నీ 8వ పత్ని కావలసిన దాన్నే కదా? సత్య, ప్రేమలో నవరసాలను అనుభవించిన అపురూపమైన ప్రియురాలివి నీవు. నీవు నా అష్టమ పత్నివైనా అందరికన్నా నీవే నా ఇష్టపత్నివి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అన్ని వివాహాలలోనూ నీవే ముందుండి ఆ శుభకార్యాలను జరిపించావు. ఆ కృష్ణాష్టమి రోజున ఈ పవిత్రమైన హారాన్ని నా నుంచి దూరం చేసుకుని నేను అష్టకష్టాలకు గురయ్యాను. మళ్ళీ ఈ కృష్ణాష్టమి రోజున నీ దయ వల్ల ఇది నా చేతికి వచ్చినది. కృష్ణ, దీనిని నీ అమృత హస్తాలతో నా కంఠంలో అలంకరించు. నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించు. నా పతిదేవుడైన కృష్ణ మహాశయుడు ఈరోజు నా చెంతనే ఉండాలి. అదెలా సాధ్యం? కృష్ణ పరమాత్ముడు నా జన్మదాతైన జాంబవంతుడి ఇష్టదైవం. అతనికి రామావతారంలో దర్శనమిచ్చారు. స్వామి భక్తికి పాత్రుడైన నా జన్మదాత శమంతకమణితో పాటు నన్నూ కృష్ణునికి అర్పించారు. అందుకోసమే కృష్ణ మహాశయుడు నాతోనే ఉండాలి. చాలించండి మీ మాటలను. నా నవనీత చోరుడు ఈరోజు నాతోనే ఉండాలి. సౌభాగ్యవతులారా, కృష్ణుని పత్నులైన మీరంతా ఒక్కటే. మీలో ఎవరు కృష్ణుడితో ఉన్నా మీరంతా ఉన్నట్టే కదా. ఇదేమిటి మునీంద్ర, ఇలా చెప్తున్నారు? మేమందరం వేరువేరు కదా. కృష్ణ పరమాత్ముడు ఒకరి వద్దనుంటే అందరి వద్ద ఉన్నట్టేనా? అదెలా సాధ్యం? మీరందరూ లక్ష్మీ అంశయే. అష్టభార్యలున్న నాకు 8 పుష్పాలను ఇవ్వడానికి బదులు 1 పుష్పాన్నిస్తున్నారు కదా. దీనిని ఎవరికని ఇవ్వను? నీకు అత్యంత ఇష్టమైన పట్టపురాణి రుక్మిణి నీ పక్కనే ఉన్నది కదా, ఆవిడికివ్వు. నా నేత్రాలు చూడని ఆ పారిజాత పుష్పం ఆ రుక్మిణి దృష్టికి రాకూడదు. నేను ఆస్వాదించని ఆ పారిజాత పుష్పం యొక్క సువాసనను నా సవతి రుక్మిణి కూడా ఆస్వాదించకూడదు. ఈ సత్యాప్రియుణ్ణి సరిగా అర్థం చేసుకోకుండానే ఈ రకంగా కోపగించుకుంటున్నావు. అబ్బా!